ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవ్రీ ల్యాప్టాప్ ఎవ్రీ గేమింగ్ ల్యాప్టాప్స్లో ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గేమింగ్ లవర్స్ ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి అండ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవ్రీ గేమింగ్ ల్యాప్టాప్ లెనోవో అయినా హెచ్పి అయినా ఎంఎస్ఐ అయినా లేదంటే ఎస్యూస్ అయినా ఏ గేమింగ్ ల్యాప్టాప్లో అయినా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే మన థర్మల్స్ కంట్రోల్ చేయడానికి జీపీయూ కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క గేమింగ్ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నది ఓమెన్ ల్యాప్టాప్ అనమాట, హెచ్పి ఓమెన్ ల్యాప్టాప్. సో ఈ ఓమెన్ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఇది హెచ్పి విక్టర్స్ కాబట్టి దీనికి ఓమెన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు లెనోవో లాక్ చూసుకుంటే లెనోవో లాక్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎస్యూస్ అయితే ఎస్యూస్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. సో కొంచెం టైం పట్టొచ్చు. సో ఇక్కడ హెచ్పి విక్టర్స్లో సపరేట్గా బటన్ ఉంటుంది. సో ఓమెన్ ఏ ఓపెన్ చేయడానికి. సో ఆ ఓమెన్ ఏ ప్రెస్ చేస్తే ఇలా ఆ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయ్యింది, ఓమెన్ ఏ హబ్ అని. సో ఇది హోమ్ పేజ్. సో ఒక్కొక్క సిస్టమ్కి ఒకలాగా ఉంటుంది, అంటే బ్రాండ్ని బట్టి ఉంటుంది. సో ఇది హెచ్పి కాబట్టి ఓమెన్ ఏ గేమింగ్ హబ్ ఉంటుంది వాళ్ళ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. సో వీటికి సంబంధించిన ఏమైనా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ల్యాప్టాప్ సిపియూ జీపీయూ అండ్ ర్యామ్ ఎంత యూసేజ్ తీసుకుంటుందని, యూటిలైజేషన్ ఎంత అవుతుందని. సో జీపీయూ 0%, ఎందుకంటే మనం వర్క్ చేయట్లేదు, అంటే గ్రాఫిక్ డిజైనింగ్ గేమింగ్ అలాంటివి యూజ్ చేయట్లేదు కాబట్టి జీపీయూ 0. సో ర్యామ్ అండ్ సిపియూ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ షాప్ గేమ్స్ ఉంది కదా. సో ఈ షాప్ గేమ్స్ ఏంటంటే మీరు ఏదైనా గేమ్స్ పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ గేమ్స్ ఇక్కడ మీకు కావాల్సిన గేమ్ని పర్చేస్ చేయొచ్చు. కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అలా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసి డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ అకౌంట్ దగ్గర నేను క్రియేట్ చేసుకున్నాను. సో అక్కడ మీరు క్రియేట్ చేసుకుంటే మీకు ఇలా వస్తాయి. సో పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే డబ్బులు లేకుండా ఏది రాదు మామ, సో పెడితేనే వస్తుంది. సో నెక్స్ట్ మై గేమ్స్, ఇక్కడ మై గేమ్స్ దగ్గర నేను ఎక్కించుకున్న గేమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్స్బాక్స్ గురించి చెప్పాలి. సో ఎక్స్బాక్స్ ఏంటంటే ఒక క్లౌడ్ గేమింగ్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరైనా గేమ్స్ ఆడలేము, మా పీసీ హ్యాండిల్ చేయలేదు అనుకుంటే ఎక్స్బాక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మంత్కి ఎంత ఉంటుందో 600 అనుకుంటున్నాను. సో నా దగ్గర ఇంతకుముందు తీసుకున్నాను బట్ గుర్తులేదు, 600 అనుకుంటా. సో దానికి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్టిమైజర్లో బూస్టర్ అండ్ క్లీనర్ ఉంది. బూస్టర్ అంటే మన ర్యామ్ స్పీడ్ని, సిస్టమ్ స్పీడ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. సో దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లీనర్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే టెంపరీ ఫైల్స్, మన సిస్టంలో ఉన్న చెత్త మొత్తం ఇక్కడ స్కాన్ చేస్తుంది. సో మనం ఇక్కడే క్లీన్ చేసేసుకోవచ్చు. సో చెత్త మొత్తాన్ని స్కాన్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. సో సిస్టమ్ అనేది కొంచెం స్పీడ్ అవుతుంది. సో అది ఇంకోటి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే లైట్ స్టూడియో ఉంది కదా. సో లైట్ స్టూడియో ఏంటంటే అదొక సాఫ్ట్వేర్ అనమాట, అది తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో పర్ఫార్మెన్స్లో ఇక్కడ నా దగ్గర థర్మల్స్ ఉన్నాయి, పవర్ అండ్ థర్మల్స్ అని ఉంది. సో నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది ఏంటంటే మన సిపియూ ఆర్ పీసీ, మన ఎలాగో ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ థర్మల్స్ ఉంటాయి కదా, అదే ఫ్యాన్స్. సో ఒకవేళ మీరు ఈకోలో ఉంటే, ఈకో అంటే ఏం లేదు, మీరు జస్ట్ బ్రౌజింగ్ చేస్తున్నా అంటే సంథింగ్ చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నా ఈకో యూజ్ అవుతుంది. ఇది క్వైట్ ఏంటంటే మీరు హెవీగా ఎడిటింగ్ చేస్తున్నారు, హెవీగా గేమింగ్ ఆడుతున్నారు, ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా ఉండాలనుకుంటే క్వైట్లో పెట్టాలి. మీరు హెవీ వర్క్ చేస్తే క్వైట్లో పెట్టాలి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఆటో అని ఉంది కదా. సో ఫర్ స్పెక్ సంథింగ్ ఉంది. సో అదేంటంటే ఆటోలో పెట్టుకుంటే ఏంటంటే మీరు చేసే పనిని బట్టి అది ఆటోమేటిక్గా థర్మల్స్ అనేవి స్విచ్ అవుతాయి. అంటే ల్యాప్టాప్ హీట్ అవుతాయి, క్వైట్లోకి వెళ్తుంది. నార్మల్ అయితే ఈకోలోకి వెళ్తుంది. డిఫాల్ట్ అని ఉంది కదా. డిఫాల్ట్ అంటే ఏం లేదు, అది ఒక డిఫాల్ట్ అని పెడితే అక్కడ మనం ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆటో స్పీడ్ లాగా. అంటే మ్యాక్సిమం క్వైట్ లాగా అనిపిస్తుంది నాకు. సో డిఫాల్ట్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్గా పెట్టేసుకోవడం, మనకి నచ్చినట్టు పెట్టుకోవడం అనమాట. బస్ట్ మీకు ఎక్కువ బెటర్ లైఫ్ కావాలనుకుంటే ఈకోలో పెట్టడం బెస్ట్. ఇలా క్లారిటీ అయితే కనిపిస్తుంది. సిపియూ అండ్ జీపీయూ అండ్ ర్యామ్ ఎంత యూటిలైజేషన్ అయింది, అండ్ మన సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్లో ఎంత స్టోరేజ్ అయితే మిగిలింది అనేది మొత్తం ఉంది. సో టాప్ ప్రాసెసర్స్ అని, నెట్వర్క్ అని, సో ఎవర్ సెట్టింగ్స్ అని చాలా ఉన్నాయన్నమాట. సో గాయస్, వీడియో మొదలెడుతున్నందుకు ఏమనుకోకండి. మనకి 2026లో ఒక డ్రీమ్ అయితే ఉంది మనందరికీ. సో మన ఈ 2026లో మన ఛానల్కి 1 million సబ్స్క్రైబర్స్ రావాలి. సో దానికి మీ సపోర్ట్ కావాలి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ లేని ఏ ఒక్క క్రియేటర్ నిలబడరు. సో ఆ సపోర్ట్ నాకు కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే క్యామ్ అండ్ వాయిస్ ఉంది కదా, అదే ఏఐకి సంబంధించింది, అంటే ఏఐ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీ ల్యాప్టాప్ లేటెస్ట్ జనరేషన్ అయితే ఏఐ సపోర్ట్ ఉంటుంది. ఏఐ సపోర్ట్ వల్ల ఏమవుద్దంటే, సో మీకు ఇక్కడ కెమెరాస్లో మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అలాంటి టైమ్స్లో కెమెరా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, మైక్ వాయిస్ ఎలా రావాలనేది కూడా మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ.
సో నేను ఆల్రెడీ బ్లర్లో పెట్టుకున్నాను. సో నేను నార్మల్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయని ఎంత రిజల్యూషన్ క్యామ్ అనేది మొత్తం మీకు చూపిస్తుంది. కెమెరా ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాప్టాప్ కెమెరాస్ అంతా ఏం బాగోవు, మీరు సపరేట్ తీసుకోవచ్చు. బట్ ఏవైతే మ్యాక్బుక్ ఉంటాయో వాటికి కొంచెం బాగుంటాయి కెమెరాస్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ లైట్ స్టూడియో ఉంది కదా, లైట్ స్టూడియో ఏంటంటే మీకు ఒకవేళ మీ కీబోర్డ్కి RGB సపోర్ట్ ఉందనుకోండి, అది యూజ్ అవుతుంది. సో నాకు ఆ సపోర్ట్ లేదు, నాది RGB లైట్ కాదు, జస్ట్ నార్మల్ లైట్ అనమాట. సో నాకు అది అవసరం లేదు, దాని ఉన్న వేస్ట్ ఎందుకంటే ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది. సో మీకు ఇదేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ 2026లో 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. దానికి సపోర్ట్ కావాలి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వాలి.